హలో ఎవరివన్. ఇప్పుడు మనం ఎస్ఏపిఈకి సంబంధించి విశాఖపట్నానికి సంబంధించిన కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేస్తాము. దానికి ముందు ప్రజెంట్ డిఎస్సి ప్రాసెస్ స్టేటస్ ఏంటనేది చూసుకుంటే, ఫైనల్కి తర్వాత ఈ డిఎస్సికి సంబంధించి క్రూషియల్ స్టేజ్ అనేది ఇప్పుడు కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే యాక్చువల్గా మనకి ఫైనల్కి తర్వాత ప్రీవియస్ నోటిఫికేషన్స్లోని దాన్నే ఇంకా స్కోరింగ్ కీగా కన్సిడర్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్ అనేది చేసేవారు. అయితే ఈసారి మరింత డెమోక్రటిక్గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి నుండి వారి యొక్క అబ్జెక్షన్స్ని ఏవైతే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారో వాటిని ప్రూఫ్తో రిసీవ్ చేసుకోవడం, తర్వాత దాన్ని కూడా కన్సిడర్ చేసి ఏమైనా చేంజ్ చేయడానికి అవకాశం ఉందా అన్నట్టుగా ఈ ప్రాసెస్ ప్రజెంట్ నడుస్తుంది. అయితే రిజల్ట్స్ అయితే ఈ 3 days కూడా హాలిడేస్ కావడం వలన 12th వరకు ఎటువంటి రిజల్ట్స్ రావడానికి అవకాశం లేనట్టుగానే చెప్పుకోవచ్చు. అయితే మనం దీన్ని గురించి క్లియర్గా ఇంటర్ప్రిటేషన్ చేయలేము. ఎందువల్లంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటుందన్నది మనం డిసైడ్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు ఇది డిఎస్సి యొక్క ప్రజెంట్ స్టేటస్. అయితే విశాఖపట్నానికి సంబంధించి ఇక్కడ మన యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, విశాఖపట్నానికి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది రెస్పాండ్ అయిన దాన్ని బట్టి అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యేవారు. అయితే కొద్దిగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషను, ఫేక్ సర్టిఫికేట్స్ని సివియర్గా ట్రీట్ చేస్తాం ఇలాంటివన్నీ రావడం వలన చాలామంది కొద్దిగా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ అయిన కాడికి మనం అనాలిసిస్ చేయడము, దాని ద్వారా మనకున్న ఇన్పుట్స్తోని ఇప్పుడు ఈ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. అయితే ఫస్ట్ ఇక్కడ ఫైనల్ కీలోని యాడ్ అయిన స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి ఏ పర్సెంట్లో యాడ్ అయ్యాయి అనేది చూస్తే, ఫస్ట్ ఇక్కడ 18.8% 0.5 స్కోర్ అనేది యాడ్ కావడం జరిగింది. నెక్స్ట్ మెజారిటీ 1 మార్క్ యాడ్ అయిన వాళ్ళు 56.3%గా ఉన్నారు. నెక్స్ట్ 18.8% 1.5 మార్క్స్ యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే చాలా తక్కువ మంది 6.3% ఈ 2 మార్క్స్ యాడ్ అయిన వాళ్ళుగా ఉన్నారు. ఈ విధంగా ఫైనల్కి తర్వాత మార్క్స్ యాడ్ అయ్యాయి. అయితే మనకి ఇక్కడ రెస్పాండ్ కాని వాళ్ళకి ఏ విధంగా యాడ్ అయ్యి ఉండొచ్చు అనేది మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తే, 75 దాటిన వాళ్ళు, ఎవరికైతే 75 క్రాస్ అయ్యాయో వాళ్ళకి మ్యాక్సిమము 1 మార్కు లేదా 1.5 మార్క్స్ యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కూడా రేర్ క్యాండిడేట్స్కి. నాకు వచ్చిన డీటెయిల్స్ ప్రకారం 75 క్రాస్ అయ్యి 1.5 మార్క్స్ యాడ్ అయిన క్యాండిడేట్ ఒకరు ఉన్నారు. అతనికి తప్ప మిగతా వాళ్ళందరికీ 1 లేదా 0.5 మార్క్స్ యాడ్ అయ్యాయి. ఎందువల్లంటే వాళ్ళకి ఆల్రెడీ మార్క్స్ అన్నీ కూడా ప్రిలిమినరీ కీలోనే యాడ్ అయి ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ అవ్వడానికి తక్కువ స్కోప్ ఉంటుంది. అది ఒక 10 to 20% మాత్రమే ఈ 75 దాటిన వాళ్ళకి 1.5 అంటే 1 మార్క్ అబోవ్ వచ్చి ఉన్నవాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఎక్కువ శాతం 1 లేదా 0.5 మార్క్స్ మాత్రమే యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ 75 బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 1.5, అలాగే 70 బిలో ఉన్న వాళ్ళకి 2 మార్క్స్ కూడా యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఇంటర్ప్రిటేషన్ మాత్రమే, ఇది ఒక సందర్భం. ఇదే కాకుండా 75 అబోవ్ వచ్చి 2 మార్క్స్ యాడ్ అవ్వడం అనేది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సిచ్యువేషన్గా చెప్పుకోవచ్చు. వాళ్ళు బాగా బెనిఫిట్ పొందుతారు. ఇది ఈ మార్క్స్ యాడింగ్ సంబంధించిన ఈ పై చార్టు. నెక్స్ట్ ఫైనల్కి తర్వాత మేల్ బాయ్స్కి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అనే దాని గురించి ఒక క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారన్నది చూద్దాం. ఇక్కడ ఎస్ఏపి విశాఖపట్నానికి సంబంధించి మేల్ ఓపెన్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చని ఈ గూగుల్ ఫామ్ ద్వారా డేటా సేకరించినప్పుడు ఇక్కడ రెస్పాండ్ అయ్యే విధానం ఏంటంటే,
6.3% లోయెస్ట్ మార్కు 71 మార్క్స్గా ఉండొచ్చని రెస్పాండ్ కావడం జరిగింది. తర్వాత 71.5 కట్ ఆఫ్గా 6.3, 72 12.5% 72 మార్క్స్ కట్ ఆఫ్గా, 6.3% 63.5 మార్క్స్ కట్ ఆఫ్గా, 64ని 12.5 కట్ ఆఫ్గా, నెక్స్ట్ 6.3% 74.5 కట్ ఆఫ్గా, హైయెస్ట్ 75 కట్ ఆఫ్ ఉండొచ్చని ఎక్కువ మంది రెస్పాండ్ కావడం జరిగింది. 75.5 కట్ ఆఫ్గా 12.5% రెస్పాండ్ కావడం, హైయెస్ట్ 76 ఉండొచ్చని చెప్పి, అంటే ఈ ఫైనల్కి తర్వాత కూడా 76 హైయెస్ట్ కట్ ఆఫ్గా ఇక్కడ రెస్పాండ్ కావడం జరిగింది. అయితే మనకి ఉన్న డేటా ప్రకారం మేల్కి సంబంధించి ఎస్ఏపిఈ విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అంటే, మనం సెంటర్ పాయింట్ 74.5గా తీసుకుంటే దీనికి +1.5 అంటే హైయెస్ట్ 76గా ఉండొచ్చు. అలాగే -1.5 చేస్తే 73గా ఉండొచ్చు. అంటే మనకి ఈ రేంజ్ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవడానికి అవకాశం ఉంటుంది. 73 నుండి 76 వరకు విశాఖపట్నం ఎస్ఏపిఈ కట్ ఆఫ్ 73 నుండి 76 రేంజ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది మేల్కి సంబంధించి. నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి పై చార్ట్ని అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ ఫీమేల్కి సంబంధించి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో చూస్తే, లోయెస్ట్ కట్ ఆఫ్ మార్కు 64.5గా 6.3% రెస్పాండ్ అయ్యారు. అలాగే 12.5% 65 మార్క్స్ కట్ ఆఫ్గా, అలాగే 65.5 6.3%, 67.5 6.3%, 68 మార్క్స్ కట్ ఆఫ్గా 6.3%, 68.5 కట్ ఆఫ్గా 6.3%, మెజారిటీ 25% 69గా కట్ ఆఫ్గా రెస్పాండ్ అయ్యారు. అలాగే 69.5 6.3గా 6.3% 69.5 కట్ ఆఫ్గా రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ 70 కట్ ఆఫ్గా, అంటే ఫీమేల్కి విశాఖపట్నానికి 70 కట్ ఆఫ్గా 18.8% రెస్పాండ్ అయ్యారు. హైయెస్ట్ 70.5గా రెస్పాండ్ కావడం జరిగింది. ఈ విధంగా రెస్పాండ్ అయిన ఇన్ఫర్మేషన్ ఇది. అయితే ఇప్పుడు మనకున్న ఇన్పుట్స్ని బట్టి ఫీమేల్కి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే, మనకి యాక్చువల్గా డేటా చూస్తే మనకి విశాఖపట్నానికి ఓపెన్ 39 అండ్ ఫీమేల్వి 19, ఓవరాల్గా 58. ఈ 58లో ఆల్రెడీ 19 క్యాండిడేట్స్ ఉమెన్ ఉంటే, అంటే ఫీమేల్ క్యాండిడేట్ ఉంటే మేల్ క్యాండిడేట్ని ఎవరిని కూడా రిమూవ్ చేయడానికి వీలుండదు. ఎందువల్లంటే అక్కడ ఆల్రెడీ ఉమెన్కి కేటాయించిన 19% రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి మేల్ ఎవరిని కూడా రిమూవ్ చేయరు. కానీ మనకు ఇప్పుడున్న స్టాట్స్ని అనాలిసిస్ చేసుకుంటే విశాఖపట్నంలో ఈ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ 58 ర్యాంక్స్లో 10 మెంబర్స్ కన్నా ఎక్కువ వచ్చినట్టుగా ఏమి అనిపించడం లేదు. దాని ద్వారా ఏమవుతుందంటే, ఈ 9 మెంబర్స్ డెఫిసిట్ ఏదైతే ఉందో, ఈ 9 మెంబర్స్ని లోయెస్ట్ మార్క్స్, ఈ 59 ర్యాంక్స్లోని లోయెస్ట్ మార్క్స్ వచ్చిన మేల్ క్యాండిడేట్స్ని అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ ఫీమేల్కి సంబంధించిన కట్ ఆఫ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మనకున్న అనాలిసిస్ ప్రకారం ఫీమేల్ కట్ ఆఫ్ అనేది సెంటర్ పాయింట్ 67.5గా భావిస్తే దీనికి +1.5 యాడ్ చేస్తే 69 హైయెస్ట్గా, అలాగే -1.5 సబ్ట్రాక్ట్ చేస్తే 66, అంటే రేంజ్ అనేది 66 నుండి 69 వరకు ఈ ఫీమేల్కి కట్ ఆఫ్గా
అలాగే జెంట్స్కి 73 నుండి 76 వరకు ఈ కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంది. ఇది విశాఖపట్నానికి సంబంధించి కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా మనం ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఎస్టిమేషన్ చేయలేము, ఎస్టిమేషన్ వరకు మాత్రమే, కానీ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ మనం చెప్పలేమని తెలిసినప్పటికీ చాలామందికి ఈ ఆతృత ఉంటుంది. కాబట్టి ఈ రేంజ్లోని కొంత సైంటిఫిక్గా చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ.